శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వీడు మాయామోహుడు, దైత్యులను అందరినీ మోహపెట్టును. దానివల్ల వేదమార్గం వదలుటచే వారు వధింపబడుదురు. దేవతలారా, పరిపాలకుడనగు నాకు బ్రహ్మ యొక్క అధికారమునకు విష్ణుకర్తలకు దేవదానవులు ఎంతమంది అయినా వజ్జులగుదురు. దేవతలారా, వెళ్ళుడు, భయపడవలదు. మీకు ముందు పోవచ్చు మాయామోహుడు మీకు ఉపకారం చేయగలడు. శ్రీ పరాశరుడు ఇట్లనెను. భగవంతుడు ఇట్లు పలకగా దేవతలు నమస్కరించి వెళ్ళరి. మాయామోహుడు కూడా వారితో రాక్షసులను తావుకు వెళ్ళెను. మాయామోహుడు రాక్షసులను వంచించుట. శ్రీ పరాశరుడు ఇట్లనెను. ఓ మైత్రేయ, ఆ మాయామోహుడు బయలుదేరి వెళ్ళి నర్మదా నదీ తీరం ఆశ్రయించే తపమాచరించటందు ఆసక్తితో ఉన్న మహారాక్షసులను చూసెను. పిమ్మట మాయామోహుడు దిగంబరుడు, ముండిత శిరస్కుడు, నెమలి పింఛములు దాల్చినవాడు అయి రాక్షసులతో మృదువుగా ఇట్లనెను. మీరు మోక్షమునే కోరుకొందురేని నా మాటలు ఆచరింపుడు. ఈ నే చెప్పు ధర్మమునకు తగుదురు. ఇది తెరవబడిన ముక్తి ద్వారము. ఈ ధర్మం మోక్షానికి తగినది. ఇంతకంటే శ్రేష్టమైనది లేదు. ఈ ధర్మమందే ఉండిన ఎడల మీరు స్వర్గమును కానీ మోక్షమును కానీ పొందుదురు. శ్రీ పరాశరుడు ఇట్లడను. ఈ విధములైన అనేకములకు యుక్తి ప్రదర్శన చర్చలచే మాయామోహనచే ఆ రాక్షసులు వేదమార్గం నుండి మరలింపబడరి. ఇది ధర్మం కొరకు, ఇది అధర్మం కొరకు, ఇది యోగ్యము, ఇది అయోగ్యము, ఇది మోక్షం కొరకు, ఇది ముక్తిని ఇవ్వదు, ఇది పరమార్థము, ఇది పరమార్థం కాదు, ఇది కర్తవ్యము, ఇది కర్తవ్యం కాదు, ఇది ఇట్లు కాదు, ఇది ఇట్లే, దిగంబరులకు ఇది ధర్మము, బహువస్త్రులకు ఇది ధర్మము అని ఈ సప్తవిధములకు అనిశ్చితవాదమును అనేక పర్యాయములు చెప్పుచున్న మాయామోహినిచే రాక్షసులందరూ ధర్మములను విడిచినట్లు చేయబడరి. పైన చెప్పిన 7 విధములుగా వాదములు అర్హత ప్రోక్తములు. ఈ మాయామోహుడు అర్హతుడై ఇట్లు చెప్పెను. ఈ ధర్మమును ఆశ్రయించిన వారు అర్హతులని ప్రసిద్ధులైరి. వారి వల్ల బోధింపబడి మరికొందరు, వారి వల్ల మరికొందరు ప్రేరితులై త్రయీ ధర్మ త్యాగం చేసిరి. ఇట్లా కొద్ది రోజుల్లోనే చాలా వరకు రాక్షసుల చేత త్రయీ విడువబడెను, అనగా వేదత్రయం. ఇది అర్హత మతం. తిరిగి ఎర్రని వస్త్రమును ధరించి ఇంద్రియ నిగ్రహం గల మాయామోహుడు ఇతర రాక్షసుల్లో చేరి మృదువుగాను అల్పంగాను మధురవచనములతో ఇట్లనెను. రాక్షసులారా, మీ కోరిక స్వర్గం కావాలననియా? మోక్షం కొరకైనచో పశువులు చంపుట మున్నగు దుష్టధర్మములు మానడం, ఈ సమస్తము విజ్ఞానమయమని తెలుసుకొనడం, నా మాట తెలుసుకొనడం విద్వాంసులచే ఇట్లే చెప్పబడినది అని యోగాచార్యుల ఆత్మఖ్యాతి పక్షమున చెప్పుదురు. జగత్తంతా ఆధార శూన్యము, అధిష్టాన శూన్యమున భ్రాంతి జ్ఞాన సిద్ధమని శూన్యఖ్యాతి పక్షమున మాధ్యమికలో రాగాది దోషములు సంసారమున భ్రమింప చేయుచున్నవి. మీరు తెలుసుకొనండి, తప్పక తెలుసుకొనండి అని చెబుతూ ఆ మాయామోహుడు రాక్షసులను నిజధర్మం విడిచిపెట్టినట్లు చేసెను. నానా విధములుగా చెప్పుట, యుక్తులను చూపుట వీనితో ఆ రాక్షసులు క్రమక్రమంగా వేదధర్మం వదిలిరి. వారు మరికొందరికి చెప్పిరి. మైత్రేయ, ఇట్లా శృతి స్మృతి బోధిత ధర్మమును వారు త్యజించిరి. మహామోహకారియగు మాయామోహుడు ఇంకను ఇతరులను లోకాయతికాది వేదబాహ్య మతములను బోధించి ధర్మ విముఖులుగా చేయుటయే కాక వేదనిందకులుగా చేసెను. అల్పకాలంలోనే మాయామోహనుచే ఆ రాక్షసులందరూ వైదిక ధర్మవార్తయే లేకుండాటయే గాక వేదములను నిందించువారు కొందరు, బ్రాహ్మణులను నిందించువారు కొందరు అయ్యి ఇట్లా వాదములను చేయసాగిరి. హింస కూడదని వేదం చెబుతుండ యాగ పస్వాది హింస ధర్మజనకమనట యుక్తిసహం కాదు. అగ్నిచే దగ్ధములైన హవిస్సులు ఫలజనకములనట పని పిల్లల మాటగా ఉన్నది. అనేక యజ్ఞములను చేసి ఇంద్రత్వమును పొందిన ఇంద్రుడు మనచే హోమం చేయబడిన శమ్యాది సమిధులను భుజించడాన్ని చెప్పుట అంతకంటే కోమలములైన పత్రాదులను భక్షించడమే మొదలగు పశువులే శ్రేష్టమైనవి అగును కదా. యజ్ఞమును వధించబడిన పశువుకు స్వర్గలోకం లభించినని యాగకర్త తన తండ్రిని ఎందుకు చంపడం? ఒకడు భుజించిన అన్నం చే మరొకనికి తృప్తి అగునని శ్రాద్ధాదులు పెట్టెదరేని బాటసారులు తమతో కూడా పాధేయంగా అన్నాదులను కొంపోవట కేవలం శ్రమకే కదా. కావున కేవలం ఇవి ప్రాకృత జనుల నమ్మకములని నా మాటల వల్ల తెలుసుకుని ఈ యజ్ఞంలో శ్రాద్ధములు మున్నగు విషయాలలో ఔదాసీన్యం వహించటయే మీకు శ్రేయస్కరం. అపౌరుషేయములగటచే వేదములో ఆప్తవాక్యములై ప్రమాణములందురా అదియును సరికాదు. ఆప్తవాక్యములు ఆకాశం నుండి తమంతట తాము భూమిపై పడిన కావున నా చేతను మీ వంటి వారి చేతను కూడా యుక్తియుక్తమైన మాటనే గ్రహింపనగును. శ్రీ పరాశరుడు ఇట్లనెను. మాయామోహనిచే ఇట్లే బహువిధములుగా రాక్షసులు వేదములందు రుచిలేని వారుగా చేయబడిన వారై అధర్మ మార్గానుయాయులు కాగా దేవతలు గొప్ప ప్రయత్నం చేసి వారితో యుద్ధమునకు సన్నద్ధులైరి. ఆ యుద్ధమునందు సన్మార్గ విరోధులకు రాక్షసులు హతులైరి. ఆ రాక్షసులకు ఇదివరలో స్వధర్మ కవచమే రక్షకముగా ఉండెను. ఇప్పుడది నష్టమగట చేత దైత్యులు అసమర్థులైరి. మైత్రేయ, ఆ మార్గగాములందరూ
కొందరు వేద కవచం వేడుటచే నానావిధులైన వారుగాను వేదనిందకులుగాను దేవతలచే చేయబడిరి. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, పరివ్రాట్ అని 4 ఆశ్రమములు, 5వది లేదు. గృహస్థు వేషమును విడిచిన మాత్రమున వానప్రస్థుడు గాని పరివ్రాట్ కానీ కానేరడు. అతడు నగ్నుడు, పాపకారి. శక్తుడైన వాడు ఒక్కరోజు నిత్యకర్మల లోపమునే పతితుడగును. అట్టివాడు ఆపదలో లేనప్పుడు గొప్ప ప్రాయశ్చిత్తం చే శుద్ధుడగును. ఒక పక్షం నిత్యకర్మలు లేనివాడు, 1 సంవత్సరం నిత్యకర్మలు విడిచినవాడు కనబడనేని సత్పురుషుడు సూర్యుని చూడవలెను. బుద్ధిమంతుడా, వాని స్పృశించిన ఎడల సచేల స్నానం వలన శుద్ధి కలుగును. ఈ చెప్పిన శుద్ధి సజ్జనునికి కానీ పాపాత్మునికి కానీ కాదు. పాపాత్ముడనగా ఎవ్వని ఇంట దేవపితృభూత యజ్ఞములు ఉండవో వాని ఇంట నుండి దేవపితృభూతములు వెడలిపోవును. ఆ యజమాని కంటే పాపాత్ముడు లేడు. అట్టి వానితో సంవత్సర కాలం సంభాషణం, ప్రశ్నించుట, కలిసి ఉండుట చేయునాతడు వానితో తుల్యుడగును. ఎవ్వని శరీరం కాని ఇట్లు కాని దేవాది నిశ్వాస శూన్యము వానితో గృహ ఆసన వస్త్ర సంపర్కం చేయరాదు. వాని ఇంట భుజించిన, ఆసనమునందు కూర్చున్నా, లేక శయ్యపై పరున్నా వెంటనే వానితో సమ్మానుడగును. దేవ పితృభూత అతిథులను భుజించిన వాడు పాపమునే తినుచున్నాడు. వానికి నిష్కృతి లేదు. బ్రాహ్మణాది వర్ణముల వారు స్వధర్మం వదిలి హీనకర్మలలో ఉన్న ఎడల వారు నగ్నులు అనబడదురు. 4 వర్ణములకు సాంకర్యం ఉన్న చోట సజ్జనులకు ఉనికి పతనహేతువే అగును. పంచమహాయజ్ఞములను ఆచరించని వానితో మాట్లాడుటచే మనుజులు నరకానికి పోవుదురు. కావున వేదత్రయ ధర్మత్యాగంచే భ్రష్టులైన నగ్నులతో సంభాషణ, స్పర్శనాదులను ప్రాజ్ఞుడు సదా విడవవలెను. ఇట్టి వారిచే చూడబడినదై శ్రద్ధావంతులు పెట్టు శ్రాద్ధము దేవపితృ పితామహాదులను సంతోషపెట్టజాలదు. ఓం శాంతి శాంతి శాంతి.